హామీలిచ్చి ప్రజలను వంచింది, ప్రజల్ని మోసం చేసింది ప్రభుత్వం. 6 గ్యారంటీల పేరిట 66 హామీలు ఇచ్చి 400 పైచిలకు రకాల పనులు అమలు చేస్తామని చెప్పి కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడ ఒక సమస్యను సంపూర్ణంగా అమలు చేసే పాపన పోలే. దీని మీద ఇప్పటికే రైతులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, లీజ్ ఫార్మర్స్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం నైజం తినడానికి కేవలం 9 నెలలు కాలం పట్టిందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వంగా నిలిచింది. భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే అనేక సమస్యల మీద కాకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఏమరగబెట్టినామని చెప్పి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు, నువ్వు చేసిన మోసాలు చాలు అని చెప్పి మరొకసారి వాళ్ళ సంబరాలకు వాస్తవం ఏందో తెలియజెప్పే బాధ్యతలో భాగంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారీగా ప్రజలతో ముచ్చటించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, సైకిల్ మోటార్ ర్యాలీ నిర్వహించడం, అవసరమైతే ప్రజలతో అక్కడ సభలు ఏర్పాటు చేసి చైతన్యపరచడం, వాళ్ళకు విశ్వాసం కలిగించడం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో సరూర్ నగర్ స్టేడియంలో 7వ తారీఖు నాడు సాయంత్రం 3-4 గంటల మధ్యలో ఒక సభ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెన్షన్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, పెన్షన్లు పెరుగుతాయని చెప్పి ఆశపడ్డ వాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్లుగా 12,000 రూపాయలు వస్తాయి సంవత్సరం అని చెప్పి భంగపడ్డలు కావచ్చు, ఇట్లా అనేక వర్గాల ప్రజలు దాంట్లో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారి మా అధ్యక్షుల నాయకత్వంలో కత్రియా హోటల్లో 3 ప్రతి గడపకి, ప్రతి వాడకి, ప్రతి గ్రామానికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిష్కరించబోతాం. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం అని, ప్రజలకు గూడు లేకపోతే గూడిచ్చే ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 కార్యక్రమాలు. ఒకటేమో ఇల్లు కూలగొట్టే కార్యక్రమం, రెండవదేమో భూములు గుంజుకునే కార్యక్రమం. ఆ ఇండ్లు కూలగొట్టేది కూడా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములలో కట్టుకున్న ఇల్లు కావచ్చు, మధ్యలో అక్కడక్కడ బీఆర్ఎస్ పేట, ఎల్ఆర్ఎస్ పేట రెగ్యులైజ్ చేసుకొని డబ్బులు కట్టిన ఇల్లు కావచ్చు, ప్రైవేటు భూములలో లేఅవుట్లు చేస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు. ఇవాళ హైడ్రా అనే ఒక డ్రామా చేసి స్వయంగా ప్రభుత్వ పరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్ళని ఎట్లా కూల్చివేసిందో చూసినాం. ప్రజల యొక్క చైతన్యంతో, భారతీయ జనతా పార్టీ అండతో ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి, ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఎగిసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది. ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేతలు ఆపేసింది.
ఇంకా హైడ్రా మాత్రం బంద్ కాలే. ఇంకా మళ్ళీ పిచ్చిలేసినప్పుడు మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని ప్రదర్శించిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇవాళ హైడ్రా తోక ముడిచింది. మూసీ నది ప్రక్షాళన పేరిట